భూములు లాక్కుని పొట్టగొట్టి నోట్లో మట్టి కొట్టి ఆ రైతుల కళ్ళలో దుమ్ము కొట్టిన భారతీయ సిమెంట్ పెత్తందారుల దారుణాలపై తిరగబడ్డ పేద గ్రామం నల్ల లింగాయపల్లె. వారి రోదన, వారి ఆక్రోశం, వారి బాధ చెప్పుకుందామంటే వినేవాడు లేడు భారతీయ సిమెంట్ లో. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పేద రైతుల భూములు కాజేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, పరిహారం ఇస్తానన్నాడు. ఏది ఇవ్వకుండా గత 17 సంవత్సరాల నుంచి వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, వారిని కష్టపెడుతూనే ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, తాను సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకుంటూ ఆ పేద ప్రజలకి రూపాయి ఇవ్వడానికి మనసు రాక వాళ్ళని అలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దుర్మార్గాలన్నీ చేస్తూ కూడా సిగ్గు శరం లేకుండా ఇవాళ చెప్పిన అబద్ధమే చెబుతూ నీతి సూక్తులు పలుకుతున్నాడు దుర్మార్గుడు. ఒకసారి ఆ రైతుల గోడు, ఆ రైతుల బాధ, ఆ రైతుల ఆవేదన విందాం. కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లె నిప్పు కణికిలా మారింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, నెరవేరని వాగ్దానాలు, అడుగు అడుగున జరిగిన వంచనపై ఆ గ్రామం గళమెత్తింది. భూములిచ్చిన రైతుల పొట్టగొట్టి వారి నోట్లో సిమెంట్ దుమ్ము కొట్టిన భారతీయ సిమెంట్ అక్రమాలపై జనం తిరగబడ్డారు. నాడు అధికార బలంతో సాగిన పెత్తందారి పోకడలపై నేడు సామాన్యుడు రణబేరి మోగించాడు. అప్పటి అధికార బలంతో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కోడలి పేరున భారతీయ సిమెంట్ గా పురుడు పోసుకుంది. అభివృద్ధి పేరుతో నల్ల లింగాయపల్లె మరియు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతుల నుంచి వేల ఎకరాలు సారవంతమైన భూములు లాక్కున్నారు, బెదిరించారు, భయపెట్టారు. ఆనాడు అధికార బలం ఉపయోగించి రాజశేఖర రెడ్డి నిరుంకుశత్వంగా ప్రవర్తించి ఆ పేద రైతుల నుండి భూములు లాక్కున్నారు. కన్న తల్లి లాంటి భూమిని నమ్ముకున్న ఆ రైతులకు ఆనాడు ఆకాశం అంత ఆశలు చూపించారు, భ్రమలు కల్పించారు. కానీ నేడు ఆ రైతుల పరిస్థితి అడవి కాచిన వెన్నెలలా తయారైంది. భూములు సేకరించి భారీ పరిశ్రమ కట్టి తెలివిగా విదేశీ సంస్థకి 51% షేర్లు అమ్ముకున్నాడు జగన్ రెడ్డి. ఆ అమ్మకం ద్వారా వేల కోట్లు గడించాడు. ఆ అమ్మడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని చెప్పి సిబిఐ నిర్ధారించి కేసులు కూడా పెట్టింది. ఈడీ విచారణ కూడా జరుగుతూ ఉంది దాని మీద. ఊరికి రోడ్డు వేయడానికి మనసు రాని జగన్ రెడ్డి తన తండ్రి అక్రమ సంపాదనతో కట్టిన భారతీయ సిమెంట్ కోసం మాత్రం రోడ్లు చక్కగా వేయించుకున్నాడు.